మనం ఏం వాక్యం ధ్యానించుకుంటున్నాం? ఆ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన వరకు చెప్పుకున్నాం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టుట గురించి కూడా దేవుడు అనే విషయంలో చూసాం. అద్వితీయ కుమారుడిగా పుట్టడం అంటే దేవుడే శరీరాన్ని ధరించుకుని కుమారునిగా ఈ లోకంలో జన్మించుట, లేదా దేవుడే మరొక అవతారం, మరొక రూపములో ఉద్భవించుటయే దేవుడి యొక్క అద్వితీయ కుమారుడు. అనగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడట. హల్లెలూయా. ఇప్పుడు బయట ఒక డాక్టరీన్ నడుస్తుంది, ఒక బోధ నడుస్తుంది. దాని పేరు క్యాల్వినిజం. జాన్ క్యాల్విన్ అనే ఒక ఆయన ఆ సిద్ధాంతాన్ని పెట్టాడు. ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద మనుషుల్ని పుట్టించేటప్పుడు కొంతమందిని పరలోకం వెళ్ళడానికి, కొంతమందిని నరకం వెళ్ళడానికి సృష్టిస్తాడట. భూమి మీద కొంతమందిని పరలోకం కోసం, కొంతమందిని నరకం కోసం సృష్టిస్తాడు. పరలోకం కోసం సృష్టించబడ్డవాడు అతనికి సువార్త వెళ్తుంది, నమ్ముకుంటాడు, బాప్తిసం తీసుకుంటాడు, చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాడు. పరలోకం కోసం నిర్ణయించబడినవాడు ఉంటాడు, అదే వాళ్ళ సిద్ధాంత ప్రకారం నరకానికి వెళ్ళడానికి నిశ్చయించబడినాడు. వాడి దగ్గరికి సువార్త వెళితే వెళ్ళొచ్చు, నమ్ముకుంటే నమ్ముకోవచ్చు, చర్చికి రావచ్చు రాకపోవచ్చు, చర్చికి వచ్చినా రాకపోయినా ఆడు మాత్రం నరకానికి పోతాడు. కానీ ఆ విషయం మనకు ఎవరికి తెలియదు. ఇందులో ఎవడు పరలోకానికి సిద్ధం ఏర్పరచబడ్డాడు, ఎవడు నరకానికి ఏర్పరచబడ్డాడు అన్న విషయం ఎవరికి తెలియదట. కానీ దేవుడు మాత్రం సృష్టించినప్పుడు పరలోకం వెళ్ళడానికి కొంతమందిని, నరకం వెళ్ళడానికి కొంతమందిని సృష్టిస్తాడు. పరలోకం వెళ్ళడానికి సృష్టించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులు ఒకవేళ అంటే బాప్తిజం రక్షణ పొందేసిన తర్వాత ఏదైనా పాపాల్లో పడిపోయినా, ఏదైనా తప్పుల్లో పడిపోయినా నరకానికి వెళ్ళరాలి. ఇక వాళ్ళు ఎందుకు నిర్ణయించబడ్డారు? వాళ్ళు పరలోకానికి. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంక ఏం చెయ్యి, నువ్వు ఎలాగున్నా పరలోకానికి వెళ్ళిపోతావు. అదే నరకానికి నిశ్చయించబడ్డాడు, ఆడు ఎన్ని ఉపవాసాలు చేయి, జాగరాలు చేయి, ఏం చేయి, ఆడు నరకం కోసం సిద్ధపరచబడ్డాడు కదా, పొరపాటు నరకానికి పోతాడు. ఇది వాళ్ళ డాక్టరీన్, ఇది వాళ్ళ సిద్ధాంతం. మనం చదివిన వచనం ఏం చెప్తుంది? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, దేవునికి స్తోత్రం. ఆ ప్రతివాడు కింద అండర్లైన్ చేసుకోండి. విశ్వాసముంచే వాళ్ళలో కొందరు దీనికి, కొందరు దానికి కాదు. విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప దేవుడు కొందరిని పరలోకానికి, కొందరు నరకం కోసం నిర్ణయించి పుట్టిస్తే తీర్పు ఎందుకండి? ఇంకా ఇప్పుడు అదే నిజమనుకో, తీర్పులో నన్ను నువ్వు చేసిన క్రియలు ఏంటంటే, ఆగు, నువ్వు నన్ను పరలోకాన్ని నిర్ణయిస్తే ఇటు పంపించు, నరకాన్ని నిర్ణయిస్తే అటు పంపించు, మళ్ళీ తీర్పు ఎందుకు? తీర్పుతో పనేంటి అసలు? మన క్రియలు మంచివైనను చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఎదుట అసలు న్యాయపీఠం ముందు నిలబడాల్సిన పనేంటి? తీర్పుకి తావే లేదు, తీర్పు అవసరమే లేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోతే తీర్పుకి అవసరం లేదు. ఏమండి, ఏదేని తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షం పెట్టాడు, అది తిన్ను దినమున చచ్చదవన్నాడు. అంటే మరణం. అది జీవవృక్ష ఫలము, అది తింటే వాళ్ళకి ఇక నిత్యం యవనంగా ఉందిరేమో వాళ్ళు. ఈ రెండు తోటలా పెట్టాడు, తినొద్దన్నది తింటే మరణిస్తామని చెప్పాడు. అంటే మరణం, జీవం రెండు తోటలోనే ఉన్నాయి. సెలక్షన్ ఎవరిది ఇప్పుడు? మనిషిది. దేవుడు సెలెక్ట్ చేయలేదు. దారి నువ్వు ఎందులోకి వెళ్ళాలో దేవుడు సెలెక్ట్ చేయలేదు, మనిషికి ఇచ్చాడు సెలెక్ట్ చేయడం. అందుకే ఏమంటాడు ఇర్మీయా గ్రంథంలో, జీవ మార్గము మరణ మార్గము నీ ఎదుటనే ఉన్నది, నువ్వు ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. సెలక్షన్ దేవుడే చేసేస్తే ఇదంతా ఎందుకండి?
అసలు ఈ పరిశుద్ధత ఎందుకు? పరిశుద్ధత కోసం ప్రాకులాట ఎందుకు? నేను పరలోకాన్ని నిర్ణయించబడితే ఎలాగా పరలోకం పోతాను? చర్చికి రావాలేటి? నేను నరకానికి నిర్ణయించబడితే చర్చికి వచ్చిన పని అవ్వదు కాబట్టి రావడం ఎందుకు? ఇంకా చర్చిలన్నీ మూసేసుకుని సువార్త చేసి నమ్ముకున్నావా, ఇదిగో ఇది రక్షణ పొందుకుని బాప్తిసం పొందుకో, ఓకే, ఇంక వస్తే వస్తా పోతే పోతా. ఎంత దారుణమైన సిద్ధాంతం! కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు, అందుకే అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా! అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడట. అందరూ మారు మనసు పొందండి అని ఆజ్ఞాపిస్తున్నాడట. దానికి ఏదో వచనాలు, ఫరోను కఠినపరిచాడు, మోషేని ఎన్నుకున్నాడు, అవన్నీ పరలోకానికి సంబంధించిన వాటి కోసం కాదు. అవి భూమి మీద ఏమంటే యాకోబుని ప్రేమించను, యాసావును ద్వేషించనని ఉంది. అంటే యాసావు అంటే ఇష్టం లేదా దేవుడికి? యాసావు నరకం వెళ్ళడానికి సృష్టించాడు దేవుడు? కాదు. యాకోబు, యాసావు అనే ఇద్దరు పిల్లల్లో ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అతనిలోంచి యేసుక్రీస్తు రావాలి. ఇద్దరిలోంచి రావడానికి ఉండదు కదా, అది క్లియర్ కదా. ఇద్దరిలో ఎవరో ఒకరి భార్యలోంచి రావాలి. కాబట్టి దేవుడు యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు, యాసావును సెలెక్ట్ చేసుకోలేదు. అంతే, అది ఏర్పాటుకు, అది దేవుని యొక్క చిత్తం. అంటే దేవుడు ఒకవేళ యాసావుని ఏర్పాటు చేసుకుంటే యాకోబుని దేవుడు నరకాని కోసం సృష్టించినట్టు కాదు. అసలు పరలోకం నరకం అనే సబ్జెక్ట్ కాదు అక్కడ. దేవుడు పుట్టాలనుకున్నప్పుడు, లేదా దేవుడు ఒకరిని సేవకు పిల్లలనుకున్నప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఒకరిని దేవుడు సేవకు పిలిచాడంటే రెండోవాడు అంటే దేవుడికి ఇష్టం లేదనా? కాదు. రెండోవాడు నరకానికి పోతాడనా? కాదు. దేవుడు అతన్ని అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద పలానా పనులు చేయడానికి ఏర్పాటు ఉంటుంది, కానీ పరలోకం విషయంలో మనందరం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే అసలు ఇదంతా ఎందుకండి? ఈ సిస్టమే అనవసరం. ఈ సిస్టమ్ ఇన్ని పత్రికలు రాయక్కర్లేదు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి రాసి వదిలేయచ్చు బైబిల్, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఎవడు సిద్ధపడినోడు, ఏర్పాటు చేయబడి ఆడు వెళ్ళిపోతాడు పరలోకం. అది కాదు అసలు అక్కడ ఉన్న సబ్జెక్టు. భూమి మీద దేవుని యొక్క ప్లాన్స్, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం విషయంలో ఆయన ఎవరిని ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక దానికి ఎవడో క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ పరలోకం అనే విషయానికి, నరకం అనే విషయానికి వచ్చేసరికి అందరూ పరలోకం రావాలని కోరుకుంటున్నాడు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందరినీ ఆయన పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆ మాట ఏముంది? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుడు. అది పక్కనట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందును కదా. అంటే యేసు ప్రభువు మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళరా? మరి ఆ వచనం ఏం చెప్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నశించక నిత్య జీవం పొందుతారని ఉన్నప్పుడు, విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారంటే వెళ్ళరాని ఎందుకు అన్నావు? ఇప్పుడు కానీ అక్కడ ఏం రాయలేదుగా. విశ్వాసంతో పాటు పరిశుద్ధత అనుకోవడానికి అక్కడ సెక్షన్ ఏం లేదు. ఇప్పుడు ప్రభువా నీ నామాన మేము ప్రవచించలేదా, నీ నామాన దెయ్యాలు ఎలగొట్టలేదా? అనేకులట, కొంతమంది కాదు. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభా మేము ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఆశ్చర్యకాలు, ఏమండి విశ్వాసం లేకుండా ఎవడన్నా దెయ్యాన్ని ఎలగొట్టగలడా? అద్భుతాలు చేయగలడా? చేయలేడు. ప్రవచనం చేయగలుగుతాడు, విశ్వాస పరిమాణం చెప్పనే ప్రవచిస్తాడు. సో ఏ ఆత్మవరాలు అతనిలో ఆపరేట్ అవ్వాలన్నా విశ్వాసం తప్పనిసరి. విశ్వాసం ఇంకా గ్యారంటీగా ఉండాల్సిందే. అంటే వాళ్ళందరూ విశ్వాసం ఉన్నవాళ్లే. కానీ ప్రభు ఏమన్నాడు? నా వద్ద నుంచి పోండి అన్నాడు. అంటే ఏదో మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు అని రాయడానికి కారణం ఏంటి? ఆయన అనుకునే విశ్వాసం ఏంటి? దాని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఈరోజు మనం రక్షించబడే విశ్వాసంలోకి వెళ్ళేలాగా చేయునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. గట్టిగా స్తోత్రం చెప్దామండి, ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. రైట్. మొదటి విషయం అంటే దేవుడు
ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు నశించక నిత్య జీవం పొందును అనే మాట విశ్వాసం ఉంచిన వారిలో నెరవేర్చబడాలంటే దేవుడు అనుకునే విశ్వాసం ఏంటి, దేవుడు తన గ్రంథంలో రాయించిన విశ్వాసం ఏంటి, అసలు ఆ విశ్వాసంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. మొదటి విషయం, అసలు విశ్వాసం ఎలా కలుగుద్దండి మనుషులకి చెప్పండి? తెలిసిన వాక్యమే కదండి. వినుట వలన విశ్వాసం కలుగును. ఎక్కడదా మాట? నోట్లోది, రోమపత్రిక, అది గుర్తెట్టేసుకున్నాం. విశ్వాసం ఎలాతో వినుట వలన. అక్కడ చాలా మ్యాటర్ ఉంటుంది, తర్వాత మీకు చెప్తాను. 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని స్తోత్రం. వినడం వలన విశ్వాసం కలుగుద్దట. ఆ వినడం ఎవరి గురించి వినాలట? క్రీస్తు గురించి వింటే విశ్వాసం కలుగుద్దట. ఇప్పుడు చాలా రకాలుగా విశ్వాసాలు కలుగుతాయి. పలానా రాజకీయ నాయకుడనే మనకు చాలా హెల్ప్ చేస్తారంటే, అవునరే అది సరే అని నమ్ముతాం. ఆ విశ్వాసం వేరు. చాలా రకాల విశ్వాసాలు, నమ్మకాలు మనకు ఉంటాయి. కానీ మనకి రావాల్సిన నమ్మకం, విశ్వాసం ఎక్కడి నుంచి రావాలంటే క్రీస్తును గూర్చి వినడం వలన. అందరూ క్రీస్తు కోసమే చెప్తారు అని అనుకోకు. ఒక చోట ఒక శాల ఉంటుంది, స్వస్థత శాల. అక్కడికి వెళ్ళే ఆడవాళ్ళు ఎవరైనా ఒక ఆమెను ఇన్వైట్ చేయాలనుకో, ఆ చర్చికి ఏమని పిలుస్తారంటే, అక్క మీ అబ్బాయికి బాగోలేదు కదా, ఈ స్వస్థత శాలకి 6 వారాలు లేదా 7 వారాలు, 3 వారాలు 7 వారాలు 7 వారాలు వస్తారని నువ్వు మొక్కుకో, ఖచ్చితంగా తగ్గిపోద్ది. అందులో యేసుప్రభు ఉన్నాడా? లేడు. వెళ్ళారు, కుర్రాన్ని తీసుకుని వెళ్తుంది. 7 వారాలు కష్టమైన, ఇబ్బంది అయినా ఆటోలు పట్టుకుని ఆటోలు మారో వెళ్తుంది. వెళ్ళినప్పుడు 3వ వారమో 4వ వారమో 5వ వారమో తగ్గిపోయింది. 7వ వారం ఏం చేద్దంటే ఒక అరటిపొలి గెల, రొట్టు మొక్కలో ఓ 2000 3000 కానుక పట్టుకెళ్ళి ఇచ్చేసి పాస్టర్ గారికి వందలు చెప్తే, పాస్టర్ గారు కూడా ఇదిగో అద్భుతం చేశాడు దేవుడు, 7 వారాలు మొక్కుకున్న ఆమెకు చూడండి ఎలా దేవుడు తీర్చాడో అని చెప్తారు. ఈ 7 వారాలు చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో ఏం చెప్తారు? చర్చిలో నేను ప్రార్థన చేస్తే అక్కడ ఎలా జరిగింది, ఈరోజు ఇక్కడ ఎలా జరిగింది, మొన్న వారం ఎలా జరిగింది, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళ కోసం ప్రార్థన చేయండి, అప్పట్లో అయ్యగారు ఎలా చేశారు, ఇప్పట్లో అయ్యగారు ఎలా చేశారు, చనిపోయిన మా నాన్నగారు ఎంత గొప్పవాళ్ళు అని చెప్తారు. అక్కడ యేసుప్రభు లేడు. ఈమెకి సువార్త క్రీస్తు గురించి రాలేదు. అందుకే 7వ వారాన్న అరటిపొలిగాలు ఇచ్చి కుర్రోని తీసుకుని ఇంటికి వచ్చేస్తే అయిపోయింది. ఆ విశ్వాసం ప్రభు దగ్గరికి చేర్చదు. ఫోన్లే బాగుంది కదా అని వెళ్ళినా ఆమె విశ్వాసే, కానీ ఆ విశ్వాసం ఆమెను రక్షణలోకి నడిపించలేదు. నిత్యజీవం రాదు. పెద్దాపురంలో మమ్మీ గారి చర్చ్ అని ఒకటి ఉంటుంది. మమ్మీ గారి చర్చ్ గుర్రాల సెంటర్ నుంచి జగ్గంపేట వెళ్ళే దారిలో రైట్ సైడు మమ్మీ గారి చర్చ్ అని ఒకటి ఉంటుంది. అయితే నేను ఒకరోజు, మేము అసలు ఏంటో జనాలు చెప్తుంటే అక్కడ తెలిసిన వాళ్ళు, నేను అలా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అక్కడంతా మమ్మీయే. యేసు ప్రభు అనే సెక్షన్ ఒక్కడి నోట్లోంచి లేదు. మొత్తం మమ్మీయే. ఆయిల్ డబ్బాలతో కసక ఆయిల్ కొట్టేయడమే. ఇంకా వెళ్ళి నుంచుంటే కొట్టాడు. ఒక ఆవిడని వెళ్ళి, దేవుడు నాకు ఈ చర్చి కడుతున్నారు కదా 25,000 ఇస్తానంది. ఇంకొక ఆవిడేమో బంగారంగా ఇచ్చేసింది. అన్నీ ఆ రోజే. రోజుకి అలాగే ఎన్ని జరుగుతాయో. నేను డాడీ అయిపోయిన మమ్మీ అయితే బాగుంది అనిపించింది ఆ రోజు. ఇంకా చూడు, ఒకదాని తర్వాత ఒకటే డబ్బులు, తర్వాత ఈ కొట్టడం ఆయిల్ అయిపోయింది. చూస్తూ ఉన్నాను, ఎక్కడ యేసు లేడు, ఎక్కడ అద్భుతాలు. నాకు ఇలాంటి శక్తి ఉంది, నాకు అలాంటి శక్తి ఉంది, దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు. అక్కడ మాత్రం దేవుడి పేరు వచ్చింది. యేసు ప్రభువుని మహిమపరచడం కానీ, యేసుక్రీస్తుని పరిచయం చేయడం కానీ, ప్రకటించడం కానీ అస్సలు లేదు. ఏంట్రా బాబు అని కాసేపటికి ఇంకా చూడలేక బయటకు వస్తే అక్కడే ఉందండి బోరు వేసాడు, వాటర్ వస్తుంది. అక్కడే పడేస్తుంటే పాత బాటిల్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ ఏరుకొచ్చినాయి, ఇలా కడిగేసి అక్కడే పడుతుంది. జీవజలం అంటే 20 రూపాయలు జీవజలం.
నాకు తెలిసి ఆ రోజు 500 బాటిల్ అమ్ముంటాడు. జీవజాలం 20 రూపాయలు అమ్మేస్తుంది. ఈ బైకులు, కార్లు అక్కడ ఒక కిల్లి కొట్టు ఉంది. అన్నిటి మీద ఏమనుంటుందో తెలుసా? మమ్మీలో ఉన్న దైవం. యేసు ప్రభు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే మార్గం, సత్యం, జీవం. ఇదంతా ఓల్డ్ ట్రెండ్. మనం ఇంకా డెవలప్ అవ్వలే. అక్కడే ఉంటుందో తెలుసా? మమ్మీలో ఉన్న దైవం. అంటే వీళ్ళో లేడా? వీళ్ళకి రాడా? రాడు. ఎందుకు రాడు? వీడి విశ్వాసం మమ్మీ మీద ఉంది, ప్రభు మీద లేదు. అందుకే వీళ్ళకి రావడానికి ఉండదు. మమ్మీలో ఉన్న దైవమా? నాకు అర్థం లేదనమాట. ఇది పూర్తిగా రాస్తే ఎవడన్నా స్టిక్కర్ చింపేసాడేమో. నాకు అర్థం లేదనమాట. ఫస్ట్ నేను ఇంకో చోట కూడా అలాగే ఉంది. బండి అతన్ని అడిగాను, ఏంటండి నాకు అర్థం లేదంటే, మమ్మీలో దేవుడు ఉంటాడండి అన్నాడు. ఇంక నేనేం మాట్లాడలేదు. నూనెతో చంపేస్తాడండి నేనేమన్నానంటే. అక్కడ పరిస్థితి అలాగ ఉంది. అసలు ఇంక మళ్ళా ఎవడో లెక్క చేయరు అక్కడ. నేను సైలెంట్గా వచ్చేసాను. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వారి విశ్వాసం వారిని నిత్య జీవానికి చేరుస్తుందా? చేర్చదు. ఇంకొకరు ఎలా ఇన్వైట్ చేస్తారు? మా పాస్టర్ గారు చెయ్యి వేస్తే తగ్గిపోద్ది, నువ్వు మా చర్చికి తీసుకురా. యేసుప్రభు లేడా సువార్తలో? యేసుప్రభు లేడా సువార్తలో? వచ్చాడు, చెయ్యి వేయించుకున్నాడు, తగ్గిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ చెట్టు కింద ఫ్రెండ్స్తో కూర్చుని సుట్ట నోట్లో పెట్టుకుని, ఒరే ఆ పాస్టర్ గారు చెయ్యి వేసారా, తగ్గిపోయిందిరా. యేసుప్రభు లేడా? అడిగి తెలియదు యేసుప్రభు అతనికి. ఇంకా ఎలాంటి సువార్త ప్రకటించాం? ఎదుటి వాళ్ళకి ఎలాంటి మాట వినిపించాం? వినుట క్రీస్తును గూర్చిన. కొన్ని చోట్ల అయితే పలానా ఆయన వాక్యం చెప్తాడు, మరి పలానా ఆయన వాక్యం చెప్తాడు అని ఇన్వైట్ చేస్తారు చర్చెస్కి. ఆయన వాక్యం అరే చర్చికి రారా, యేసుప్రభు నీతో మాట్లాడతాడంటే వేరు. చర్చికి రా, యేసుప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. లేదా ప్రార్థన చేసుకో, యేసుక్రీస్తు నీతో మాట్లాడతాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన జరిగితే, ఆ వినడం వలన కనుక విశ్వాసం వస్తే, ఆ విశ్వాసం ప్రభు దగ్గర చేరుస్తుంది. హల్లెలూయా. ఏది? పలానా ఆయన వాక్యం సూపర్, టాపు. పలానా ఆయన వాక్యం పలానా ఆయన చెప్తున్నాడా? నేను చెప్తున్నానా? ఒకవేళ అతను నిజంగానే వాక్యం చెప్తుంటే అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. చూడలేకపోతున్నావు నువ్వు దేవుణ్ణి. నిజంగానే అంత అలాగ అతని వాక్యం అతను అన్నావు అంటే ఏ తేడా ఏది? నిజంగా దేవుని ఆత్మ ద్వారా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే తన మీదకి హెచ్చింపు రానివ్వకుండా చూసుకుంటాడు. హెచ్చింపు వస్తుందంటే అయితే విశ్వాస తేడా, లేదా ఇతనిలోనే ఏదో తేడా ఉంది. నువ్వు దేని గురించి చెప్తున్నావు నీ సంఘాన్ని? నువ్వు తెలిసిన వాళ్ళకి ఒక వ్యక్తిని సపోజ్ మన చర్చికి ఇన్వైట్ చేయాలనుకున్నావు అనుకో, నువ్వేం చెప్తావు? మా చర్చికి రా, వాక్యం బాగుంటుంది, అన్నయ్య భలే చెప్తాడు అని పిలుస్తావా? ఆడికి వచ్చే విశ్వాసం పరలోకం చేర్చదు, నిజంగా చేర్చదు. దాని కారకుడు నువ్వే అవుతావు. అరే దేవుడు మాట్లాడతాడు రారా అని పిలు. దేవుడు మాట్లాడతాడని పిలు. దేవుడు అద్భుతాలు చేస్తాడని పిలు. ఏం కొదువు లేదు, చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏం కొదువు ఉంది? అద్భుతాలకి ఏం కొదువు లేదు. ఆశ్చర్యకార్యాలు కొదువు ఉందా? లేదు. కానీ నువ్వు చెప్పాల్సిందే క్రీస్తును గూర్చిన మాట. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. జనాలు ప్రకటించే ప్రకటన మారిపోయింది. పలానా ఆయన వస్తున్నాడు, ఆ పలానా ఆయన పెడుతున్నాడు, అక్కడ కార్యాలు జరుగుతున్నాయట, జరుగుతున్నాయట. ఓ ఆటోలు కట్టించుకుని పోతారు అక్కడికి. అక్కడ అతని దగ్గర నుంచి ఏ వాక్యం తీసినా అందులోంచి స్వస్థతలు తీసుకొస్తాడు, ఏ వాక్యం తీసినా అందులోంచి ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. యేసు ప్రభు ఏడే? జనాలకి కలిగే నమ్మకానికి కారకుడు యేసు కాకపోతే ఆ నమ్మకం ఆ వ్యక్తికి నిత్య జీవాన్ని ఇవ్వలేదు. దేవుడు తప్పేం లేదు అందులో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అన్నారు. నేను ఒక అన్వేషణలో ఉన్నాను. ఒక టైంలో దేవుడు యేసుక్రీస్తు కానినా ఈ ప్రశ్నలు అడిగే సమాధానం ఏంటి, ఈ పురాణాలు ఎలా ఎందుకు ఉంది, ఈ శ్లోకం ఎలా ఎందుకు ఉంది, ఈ బయట జరుగుతున్న పరిస్థితులు ఎలా ఎందుకు ఉన్నాయి, ఈ దురాత్మలు ఏంటంటే చాలా సందిగ్ధతల మధ్యన ఉన్నప్పుడు మా పిన్ని నా దగ్గరికి వచ్చి, ఈ ఒక్కసారికి చర్చికి రారా, పాస్టర్ అమ్మగారు చాలా పవర్ఫుల్, ఆమె ప్రార్థన చేస్తే నీ జీవితం బాగుపడుద్ది అని. నాకు యేసుక్రీస్తు గురించి కాదు చెప్తా.
నేను కూడా నా జీవితం బాగుపడతారని నేను నేను ఒక సందిగ్ధతలో ఉన్నాను. డౌట్ కొడుతుంది, యేసుక్రీస్తే సృష్టికర్త ఏమో అని డౌట్ కొడుతుంది. ఆ డౌట్‌లో ఉన్నాను నేను. వెళ్ళాను, కూర్చున్నాను. అద్భుతం ఏంటంటే, ఏనాడు మా పాస్టమ్ గారు నేను గొప్పదాన్ని, నాకింత పవర్ ఉంది, లేదా పాస్టమ్ గారు వాళ్ళ అబ్బాయి కానీ ఏ రోజు వాళ్ళను ప్రొజెక్ట్ చేసుకోలేదు, వాళ్ళను చూపించుకోలేదు. మేమింత అని చూపించుకుని ఉంటే నా విశ్వాసం వాళ్ళ మీద ఉండేది. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారిని అడగాలి, ఆ సెక్షన్ లేదు. ఆమె ఎప్పుడు దేవుని స్తోత్రం, దేవుడు ఎలా చేశాడు, దేవుడు ఎలా చేశాడు, దేవుడు ఎలా చేశాడంటే నా మనసులో ఏముంటుంది? ఓ దేవుడా అయితే దేవుడు కావాలి. నా మనసులో అదే ఉంటుందిగా. చూడండి, నేను వెళ్ళిన ఉద్దేశం తప్పై ఉండొచ్చు, నాకు ప్రకటించబడిన నా దగ్గరకు వచ్చిన వార్త తప్పై ఉండొచ్చు, కానీ ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం క్రీస్తుని గురించి వాళ్ళు నాకు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన క్రీస్తు గురించిన మాట వలన నాకు విశ్వాసం కలిగినందుకు ఈ రోజు వరకు వెనుదిరక నేను క్రీస్తులో ఉండగలిగాను. దేవుని స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించి అవ్వాలి. నువ్వు ఎవరికైనా దేవుని గురించి చెప్పాలనుకున్నప్పుడు, చర్చికి ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా స్వస్థతలు అద్భుతాల గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ముమ్మాటికి విను, క్రీస్తు. నీ మాటల్లో క్రీస్తు ఉండాలి. యేసు గురించి నువ్వు చెప్తేనే వారికి పుట్టే విశ్వాసం. నమ్ముతా లేకపోతే లేదు. ఇప్పుడు సాళ్ళకి మనం 100 మందిని తోలేయాల్సిన అవసరం ఏం లేదు. జనాలకి స్క్రాప్ కావాలి, ఏదో ఒకటి నమ్మి వచ్చేయాలా, అది అంతమంది మనకు వచ్చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఎవరికి చెప్పినా, ఏ చర్చికి నువ్వు ఎవరిని పంపాలనుకున్నా, నువ్వు మాత్రం స్ట్రాంగ్గా గుర్తించాల్సిన విషయం మాత్రం వారు వినుట క్రీస్తుని గురించి అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటిది. రెండో విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మన విశ్వాసం కోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతాను. నేను సువార్త ప్రకటించాను అంటే క్రీస్తుని గురించి మాట్లాడేటట, మీరు దాన్ని అంగీకరించారు. దేన్ని అంగీకరించారు? ఇప్పుడు చూద్దాం. మీరు అంగీకరించాలి, మీ విశ్వాసం పాడు చేసుకుంటే తప్ప, నేను ప్రకటించిన సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే మీరు రక్షణ పొందుతారట. అంటే ఆ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలట. 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేంటంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త ఏమి విన్నారటండి వాళ్ళు? సువార్త ఏమి విన్నారు వాళ్ళు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. జనరల్గా యేసుప్రభు దెబ్బలు ఎందుకు తిన్నాడో తెలుసా? నీకు స్వస్థ ఇవ్వడానికి రారా చర్చికి అన్నాం అనుకోండి, వాడి మైండ్ యేసు దెబ్బల మీద, స్వస్థత మీద ఉంటుంది. కానీ సువార్త ఏం చెప్పారో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, పాపాల నిమిత్తం చనిపోయాడు. అప్పుడు ఆడు ఆ సువార్తను అంగీకరిస్తే ఏమనుకుంటాడు అతను? నా పాపాల కోసం చచ్చిపోయాడా? ఏంటి పాపం అంటే ఏంటి? నేను ఇలా బ్రతుకుతున్నందుకు ఇటు కోసం చచ్చిపోయాడా? అయితే నేను దీన్ని విడిచిపెట్టాలి. సువార్తలో నీవు పాపివని చెప్పకపోతే, క్రీస్తునికి వచ్చే మాట చెబుతూ నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఇబ్బందులు ఉండొచ్చు, దాని గురించి నువ్వు మాట్లాడి ఉండొచ్చు. కానీ సువార్త ఎప్పుడు ఒక వ్యక్తి పాపముల గురించి చెప్పకుండా పూర్తి అవ్వదు. ఎందుకంటే ముందు ఎవరో ఒక రోగంతో బాధపడుతున్నాడు, లేదా ఒక అప్పులతో బాధపడుతున్నాడు, నువ్వు పాపివి, నీ పాపాలు విడిచిపెట్టంటే ఆడికి అవసరం లేదు. అక్కడ కావాల్సింది అప్పు తీరాలి. అయితే నువ్వు చెప్పు, యేసుక్రీస్తు బలవంతుడు, శక్తివంతుడు, నీ అప్పులు తీర్చగలడు. ముందు నీ పాపాలు ఒప్పుకొని, నీ పాపాల గురించి ఆయన చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. ఏది ఆ సువార్త? ఎన్నో సంఘాల్లో అసలు పాపం అనే ప్రస్తావనే లేదు. క్రీస్తు నీ పాపముల నిమిత్తము చనిపోయాడు.
నీ పాపముల నిమిత్తము చనిపోయాడు. ఏంటి, నా పాపాల కోసం చచ్చిపోయాడా? ఆ మాటలో నేను పాపినన్న విషయం చెప్తుంది, నా పాపాలు వదలమని ప్రభు కోరుకుంటున్న విషయం చెప్తుంది. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను చూడండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉందట, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామము ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉంది. దానికి ముద్రగా ఉంది. యేసు నామమున ఒప్పుకొను ప్రతివాడు ఏం చేయాలట? దుర్నీతి నుంచి తొలగిపోవాలంట. దుర్నీతి నుంచి ఎప్పుడు తొలగిపోతాడు? నీ పాపముల నిమిత్తం చచ్చిపోయాడనే సువార్త దొరికినప్పుడు. దేవుని స్తోత్రం. నీ పాపముల గురించి సువార్త ప్రకటించబడకపోతే ఆ వ్యక్తి దుర్నీతి నుంచి ఎలా తొలగిపోతాడు? మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే యేసయ్య ఏమన్నాడు? ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభా అని అడిగినప్పుడు నేను మిమ్ముని అన్నాడు ఎరుగను. ఎందుకు ఎరగనన్నాడు? ఇక్కడే తెలుస్తుంది. ప్రభు తన వారిని ఎరుగును. ఎలాంటి వారిని ఎరుగుతాడట? సీలేసాడట. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన నామాన్ని ఒప్పుకొని, అవును నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను ఆయన అంగీకరించాను, ఆయన నా రక్షకుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసును నమ్ముకున్నారు, శక్తి పొందుకున్నారు, వరాలు పొందుకున్నారు, దుర్నీతి నుంచి విడుదలవలా. అందుకే యేసయ్య అన్నాడు, అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి పోండి. వాళ్ళు యేసయ్య చెప్పిన మాటల ప్రకారం బ్రతకలా. అందుకే కింద ఏమంటాడు? నా మాట ప్రకారం ఎవడు జీవిస్తాడు? బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో. నా మాట ప్రకారం జీవించిన వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడితో సమానం. అంటే వీళ్ళందరూ ఈ అద్భుతాలు సూచక్రియలు చేశారు, అనేకులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు మాట చొప్పున బ్రతకలేదు. వాళ్ళు యేసుక్రీస్తుని ప్రకటించారు, యేసుక్రీస్తు నామములో గొప్ప అద్భుతాలు వాళ్ళు చేశారు. విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం వాక్యంలో చెప్పిన విశ్వాసం కాదు. దేవుని వాక్యంలో విశ్వాసానికి కొన్ని మెట్లు, కొన్ని విధానాలు చెప్పాడు. మనం ముందు ఒకటి చూసాం, క్రీస్తుని వచ్చే మాట వలన విశ్వాసం పడుతుంది. రెండోది ఏంటి? ఆ స్వార్థ ప్రకటనలో ఏముండాలంటే ఆయన నీ పాపముల నిమిత్తం చనిపోయాడని చెప్పాలి. ఆ మాట విన్నవాడు ఏం చేయాలో తెలుసా? తన దుర్నీతి నుంచి తొలగిపోవాలి. హల్లెలూయా. దుర్నీతి నుంచి తొలగిన వాడి విశ్వాసం నిత్య జీవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చదు. అందరూ ఎందుకు రక్షించబడరు? విశ్వాసం ఉంచిన వారు అందరూ పరలోకం ఎందుకు వెళ్ళరంటే వారు నమ్మారు యేసుక్రీస్తుని, కానీ దుర్నీతి నుంచి తొలగలా. ఆయన నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలనే మాట దానికి ముద్రగా ఉంది. ముద్రగా ఉంది. సరే, ఒక వ్యక్తి తన పాపం నుంచి ఒప్పుకున్నాడు, విడుదలయ్యాడు, బాగానే ఉంది. తర్వాత అతను లోకంలో బ్రతుకుతుండగా తన ఎదుట తప్పుడు వ్యాపారాలు చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎందరో కనబడతారు. పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళు ఎందరో కనబడతారు. తన ముందు పాపాలు చేస్తూ ఆనందంగా జల్సాలు చేస్తున్న వాళ్ళు ఎందరో కనబడతారు. మళ్ళీ ఇతరు వారి చేత శోధించబడి, వాళ్ళ చేత శోధించబడి ఆ పాపంలో పడిపోకుండా ఉండడానికి ఇందాక చదివిన మాట ఏముంది? క్రీస్తు మీ పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. హల్లెలూయా. ఆయన తిరిగి లేస్తే మనం కూడా తిరిగి లేస్తాం. ఆయన తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మనం కూడా తిరిగి లేచి పరలోకం వెళ్తాం. ఇప్పుడు ఈ పాపాలు విడిచిపెట్టిన వ్యక్తి తన ముందు అందరూ తాగి తిరిగి జల్సాలు చేసి రే ఎంజాయ్ చేయరా అంటే తను ఏమనుకుంటాడు? నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు. నేను చచ్చిపోయి తిరిగి లేస్తే యుగయుగాలు ఆనందిస్తాను, వీడు చచ్చిపోయి తిరిగి లేసి యుగయుగాలు వేదన అనుభవిస్తాడు, వీడు నశిస్తాడు. నీ దృష్టిలో పునరుద్ధానం ఉందా? నీ మైండ్లో పునరుద్ధానం గురించి ఆలోచన ఉందా? ఎప్పుడైనా మన చుట్టాలు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిచారు. వాళ్ళు హైందవులు అనుకుందాం, చాలా వ్యాపారాలు వాళ్ళ మజిలీలు ఉంటాయి కదా, కొన్ని చేసుకుంటున్నారు. ఇల్లు అద్భుతంగా ఉందనుకో, చూసి 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 అంతా బాగానే ఉందని అవుతూ ఇంటికి వెళ్ళిపోయి ముసుగేసేస్తారు.
ఛా! ఎందుకు మనం ఏం చేయలేకపోయాం? ఎందుకు మనం ఒక్కొక్కడు ఏమంటాడో తెలుసా? అటుపక్క ఎవడో ఫోన్ చేసి నాకు 50,000 జీతంతో జాబ్ వచ్చిందంటే ఇంక ఈడు ముసుగేస్తాడు ఇంటికెళ్ళి. ఛా! దేవుడు అటు వెళ్ళొద్దన్నాడని మానేశాను. నెలకి 50,000 వస్తుంది. నెలకి 30,000 వస్తుంది. ఓ మాట చెప్తాను. అంబానీ ఆస్తి ఎంత ఉంటుంది? లెక్కెట్టలేం. అన్అఫీషియల్‌గానే 1,00,000 కోట్లు ఎంత ఉందనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. 1,00,000 కోట్లు వేసుకో పోనీ. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు అడుగు ఇంటూ అడుగు అంటే ఈ టైల్లో సగం అడుగు ఇంటూ అడుగు స్థలాన్ని పరలోకంలో కొనగలడా? కొనగలడా? 1,00,000 కోట్లు ఆస్తున్నవాడు మనం యథార్థంగా బతికితే పరలోకంలో ప్లేస్ ఎంత ఉంటుంది? బంగారు వీధుల పక్కన బిల్డింగ్కి రాత్రులు తలుపులు వేయక్కర్లేదంట. ఎందుకు? వీళ్ళు లేరు కదా దొంగలు. అంటే ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కోటేసేవాడు నాకు చెప్పు. నేను అనుకుంటాను అంబానీ ఒక నిజమైన క్రైస్తవుడితో పోలిస్తే కట్టిక దరిద్రుడు. పోనీ అడుగు ఇంటూ అడుగు కాదండి, తల వెంట్రుక మొన ఉంటుంది కదా, తల వెంట్రుక మొనంత ప్లేస్ కొనగలడా పరలోకంలో? కానీ జీవ పునరుద్ధానంలో పాల్గొన్న క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళకి పరలోకంలో స్థలాలు, ఇళ్ళు సిద్ధపరచబడ్డాయి. దేవుని స్తోత్రం. మరేమి పునరుద్ధానం దృష్టిలో ఉన్నవాడు ఇక డబ్బు ఉన్నవాడు, నీ కోటేశ్వరుడు, నీ ఆస్తులు ఏం చూసినా మత్సరం ఉండదు. నువ్వు వెళ్ళేది రూట్ వేర్రా, మేము వెళ్ళే రూట్ వేర్రా అబ్బాయి. నువ్వు 30 సంవత్సరాల కోసం తన్నుకుంటున్నావు, మేము యుగయుగాల కోసం తన్నులు తింటున్నావు బాబు అనుకుని పక్కన వదిలేస్తాం. అందుకే సువార్త అలా ప్రకటించమన్నాడు. క్రీస్తు నీ పాపముల నిమిత్తం చనిపోయాడు కాబట్టి నీ పాపములను విడిచి దుర్నీతి నుంచి తొలగిపో. క్రీస్తు నీ కొరకు పునరుద్ధానం అయ్యాడు, నువ్వు కూడా క్రీస్తునందు జీవించి క్రీస్తులో చనిపోతే నీవు కూడా పునరుద్ధానం అవుతావు. దేవుని స్తోత్రం. నీ భాగ్యం ఎంత గొప్పదప్పుడు, నీ దీవెన ఎంత గొప్పదప్పుడు. ఎందుకు మనం ఫీల్ అయిపోవాలి? ఎందుకు అస్సలు మనం అంత కంగారు పడిపోవాలి? నేనేం చేసుకోలేకపోయినట్టు, నేనేం కట్టుకోలేకపోయినట్టు, నేనేం కొనుక్కోలేకపోయినట్టు. ఏం కట్టుకున్నా ఏం కొనుక్కున్నా ఏమన్నా పట్టుకెళ్తావా? నువ్వు కనుక ఆవేశపడి బట్టలు గిట్టలు డబ్బాలు సర్దుకుని పరలోకం దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అర్జెంటుగా కింద పోని చెప్తాడు. నువ్వు ఇంకా ఏం పని చేయవు అక్కడ. ఆ కరెన్సీ లేదు, అది ఏమీ లేదు, ఇంకేమీ లేదు. అక్కడ ఉన్న బంగారం మెటీరియల్లే శుద్ధ సువర్ణం అటండి. దేవుని స్తోత్రం. మరి అది ఎలా ఉంటుందో, ఎలా చేశాడో మహానుభావుడు. ఈ మట్టిలో పాడేసిన దాన్ని ఇంతలాగా మెరిసించేసి మన వాళ్ళు నెత్తి మీద ఎట్టుకుని తిరిగేస్తుంటే బంగారాన్ని, అసలు అలాగ ఇల్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి వాడే మెటీరియల్ అక్కడ ఎలా తయారు చేశాడో. దేవుని స్తోత్రం. నువ్వు పునరుద్ధానం అవ్వాలని ఆలోచన కలిగి ఉండు. అప్పుడు వాళ్ళు ఎవరో సెంట్లాగేసుకున్నారు, అడుగులాగేసుకున్నారు, డబ్బుల్లాగేసుకున్నారు, నీకు బాధ రాదు. లాగేసుకున్నారు, జాగ్రత్త పడు, కానీ బాధపడవు. ఎందుకో తెలుసా? వాళ్ళు లాగేసుకోకపోయినా వదిలేసేయాల్సిందే. వాళ్ళు లాక్కోలేదండి, పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళాం. వాడు లాక్కోకపోయినా వదిలేయాలి, కానీ ఎవడు లాక్కోని స్థలం మన కోసం ఉంది. దేవుని స్తోత్రం. ఎవడు రాడు అక్కడికి, ఎవడు రాడు. ప్రపంచ కోటేశ్వర్లు అందరూ కలిసిన అవ్వదు. ఇప్పుడు చంద్రమండలం మీద, తర్వాత గురుగ్రహం మీద, ఇక్కడ అక్కడ స్థలాలు కొనుక్కోవడానికి చూద్దాం. రే, నువ్వు ఎక్కడ ఎలా కొనుక్కోగలరా? పరలోకంలో మాత్రం కొనుక్కోలేవు. దేవుని స్తోత్రం. అది సువార్త. ఒక వ్యక్తి మనస్సును తన పాపాలు ఒప్పుకొనుట, పరలోకం చేరుట, పాపాలు ఒప్పుకొనుట, పరలోకం చేరుట మీద కేంద్రీకరించేలాగా ప్రకటిస్తే అతను కలిగే విశ్వాసం ఉంది, ఆ విశ్వాసి ఖచ్చితంగా నిత్య జీవం చేరుకుంటాడు. దేవుని స్తోత్రం. వినుట క్రీస్తుని గురించి జరగాలి. ఏ పాస్టర్ గురించి, ఏ డినామినేషన్ గురించి. మాకు 1000 సంఘాలు ఉన్నాయి, 2000 సంఘాలు ఉన్నాయి, మా చర్చికి రారి. 1000 సంఘాలు ఏం కాపాడవరా బాబు అండి. ఆ విశ్వాసం పనిచేయదు. యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసమే పనిచేస్తుంది. రెండోది, ఒకటి పాపాలు అంగీకరించి దుర్నీతి నుంచి తొలగిపోయి నిత్య జీవం కొరకు ఎదురు చూసేలాంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. నెంబర్ 3, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18 నుంచి చదువుతాను.
విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారట. చాలా పాపాలన్నిటిని ఒప్పేసుకుంటున్నారట. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చేశారు. వారి లెక్క చూడగా 50,000 వెండి రోకలట. చూడండి, ఒక వెండి రోక అంటే ఒకరోజు కూలీ. అప్పటికి 50,000 వెండి రోకలు అంటే 50,000 కూలీలు. ఇప్పుడు ఒక 500 వేసుకున్నాం, ఒక 50,000 ఉంటే 500 అనమాట ఆ పుస్తకాల వాల్యూ. అన్ని పుస్తకాలు అంటే అప్పట్లో బుక్స్ రేట్ ఎక్కువ ఉండేలేండి, ఎందుకంటే పేపర్ లేదు కదా, చర్మ కాగితాలు ఇవి రకరకాలు ఉండేవి. వాళ్ళు ఎందుకు తగలబెట్టేశారు? వాళ్ళు మాంత్రిక విద్యల్లో ఉన్నారు, లేదా వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారు. యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత, ఈయనే రక్షకుడని తెలుసుకున్న తర్వాత తమ మాంత్రిక విద్య పుస్తకాలన్నీ తగలెట్టేశారు అని ఉంది. అమ్మేయచ్చు కదా, ఎందుకు ఇంకొకరిని చెడగొట్టడం అనుకున్నారు వాళ్ళు. మూట కట్టి దాచుకోవచ్చు కదా, ఎప్పటికీ దాంతో నాకు పనొద్దు అనుకున్నాడు వాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయానికి కానీ, కాపుదలకు కానీ, రక్షణకు కానీ మరి ఏ దారిని నువ్వు వెళ్ళకూడదు కాదు. సంపూర్ణంగా యేసే ఇంకా మళ్ళా నిన్ను కాపాడేది, నిన్ను పరిరక్షించేది, నీకు సహాయం చేసేది ఈ భూమి మీద ఏదీ లేదు అనుకోవాలి. దేవుడు నిన్ను దీవించాడు, స్థలం కొనుక్కున్నావు. దేవుడు నిన్ను దీవించాడు, లోన్ వచ్చింది. ఆ లోన్ పట్టుకుని ఇల్లు కట్టాలని ప్రయత్నించి మొదలుపెట్టావు. ఈలోపు తాపీ మేస్త్రి వచ్చాడు, ఆడేమో నీ తమ్ముడే కదా, బాగా చూస్తాడని ఇచ్చావు. ఆడిని కట్టమంటే వాడంటాడు కదా, అక్క ఈశాన్యంలో నువ్వు ఎట్టాలి. ఒరే మా పాస్టర్ గారు ఒప్పుకోర్రా. అక్క నేను కావాలా, పాస్టర్ గారు కావాలా? పాస్టర్ గారు తెలియదులే, సర్లే అక్క ఆగ్నేయంలో పొయ్యట్టకపోతే ఇంట్లో గొడవలు వచ్చేస్తాయి. నీ డైలాగ్ ఏంటి అప్పుడు? నీ డైలాగ్ ఏం చెప్తావు అప్పుడు? తమ్ముడా వాక్యమా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా వద్ద నుంచి పోండాను ఎందుకన్నాడు అనుకున్నారు? అన్నిటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించని వాడు నాకు పాత్రుడు కాడు, నాకు వద్దాడు, నాకు అవసరం లేదాడు. ఏమని చెప్పాలి? తమ్ముడు నాకు నచ్చినట్టు కట్టు, వాస్తొద్దు, నాకు నా దేవుడే నన్ను కాపాడుతాడు. ఈ ఆగ్నేయం లేదు, వాయువ్యం లేదు, ఈశాన్యం లేదు, నైరుతి లేదు, వీళ్ళెవరు లేర్రా, ఉన్నా సరే నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు రక్షకుడు. దేవుని స్తోత్రం. అలా అయితే నీ గుమ్మం పెట్టి కూడా తొక్కనక్క అంటే పర్లేదు, ఏం పర్లేదు. నీకు ఎవరు కావాలి? పుస్తకాలు ఎందుకు తగలెట్టేశారు? నువ్వెందుకు రిలేషన్స్ని దేవుడికి నిన్ను దూరం చేస్తున్నప్పుడు ఏమంటావు? అరే ఏమనుకోకు, నేనైతే వాస్తు ప్రకారం కట్టుకోకూడదు. నువ్వు ఏమనుకున్నా ఇంకేం చేయలేవు, ఇంకొకరితో కట్టించుకుంటా. 4 రోజులు మాట్లాడడం మానేస్తాడు, నెల రోజులు మాట్లాడడం మానేస్తాడు, నీ జీవితాంతం మానేశాడు. ఏంటి నష్టం? నువ్వేం తప్పు చేయలేదుగా. నీ విశ్వాసానికి వ్యతిరేకమైన పని ఒకరు చేయమన్నప్పుడు యేసుక్రీస్తా తల్లా, యేసుక్రీస్తా తండ్రి అని అడిగితే నువ్వు ఏం చెప్తావు సమాధానం? ఇక్కడ అనేస్తాం, కానీ ఆ సందర్భం వస్తుంది చూసారా? ఓ పెళ్ళి వచ్చింది ఇంట్లో, ఈలోపు పెళ్ళికి అంతా రెడీ చేస్తున్నప్పుడు వచ్చేస్తారు అక్కలు, అమ్మలు, పిన్నులు వచ్చి పెళ్లి కొడుకుని చేస్తాం, పెళ్లి కూతురిని చేస్తాం, పెళ్లి కొడుకుని చేస్తాం. ఎందుకు చేయాలా? పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేస్తారా? పెళ్లి రోజున పెళ్లి కొడుకే కదా. 3 రోజుల ముందు పెళ్లి కొడుకు ఎందుకు అవుతాడు? పెళ్లి కొడుకు అవుతాడు అవడే. పెళ్లి రోజున పెళ్లి కొడుకు అవుతాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త అవుతాడు. ఇక పెళ్లి కొడుకు అయ్యేది ఆ టైమే. ఇంకా హిందూయిజానికి నీకు తేడా ఏంటి? ఏం తేడా ఉంది? వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు, నువ్వు పెళ్లి కూతురు. మేము క్రైస్తవులు అండి, ఆ బొట్టు ఎట్టమండి, అది ఈ బొట్లు ఉంటాయి కదా ఇళ్ళలాగా. నువ్వు క్రైస్తవురాలు బొట్టు ఎట్టమంట, క్రైస్తవురాలు నువ్వు పసుపు రాయవంట, క్రైస్తవురాలు పెళ్లి కూతురు చేస్తావా నువ్వు? ఏది నీ విశ్వాసం ఎందుకు నేను రక్షించదో తెలుసా? తగలబెట్టలేదు, దాచావు. నాకు వద్దనుకున్నావు, దాచావు. పెళ్ళి రాగానే అందులో పుస్తకం తీసావు అనమాట. చావు రాగానే పుస్తకం తీసావు దాంట్లోంచి. అయ్యా అండి ఇప్పుడు ఇంట్లో ఉండొచ్చా, ఇంట్లో చచ్చిపోయిందంట, ఏం ఉండదమ్మా అని అన్నావు అనుకో. వాళ్ళ మనసులో మాత్రం
ఇంట్లో చచ్చిపోయారు ఉండొచ్చు, ఉండకూడదా, ఉండొచ్చు. ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఆ విశ్వాసం నిన్ను పరలోకం చేర్చదో. యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఏది నీకు పునాది లేదు. అంతకుముందు నేను దేని మీద నిలబడి ఉండొచ్చు, ఒక కులం మీద నిలబడి ఉండొచ్చు, లేదా కుల ఆచారాల మీద నిలబడి ఉండొచ్చు, ఒక మతాచారం మీద నిలబడి ఉండొచ్చు, మూఢనమ్మకాల మీద నిలబడి ఉండొచ్చు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? దీనిలో నుండి క్రీస్తు మీదకి దూకుట. దేవుని స్తోత్రం. దాటిపోయాం. మరణములో నుండి జీవము గలవాడి మీదకి దాటిపోయాం. ఇక మన జీవం అక్కడే, మన జీవం అక్కడే. గబుక్కుని ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు తేడా ఎదురొచ్చినా ఏం ఆలోచించక. కొంతమంది స్త్రీలు భర్త చనిపోతే, క్రైస్తవులు స్త్రీలే, మరి చర్చికి రాకూడదు కదండి, మా ముఖం చూడకూడదు. నీ ముఖం చూడకూడదని ఎవరైనా చర్చిలో అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ముఖం చూడటం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళ ముఖాలు చర్చిలో చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు చూడకూడదు? హిందూయిజం, మూఢనమ్మకం, అజ్ఞానం. ఒక ఆమె భర్త చచ్చిపోయి ఎడుతుంటే వీళ్ళకి ఈ ఆచారాలు అవసరమైనయా? అలాంటి క్రైస్తవ్యంలో లేవు. దేవుని స్తోత్రం. నువ్వు ఫీల్ అవుతున్నావు కొంపదీసి, నేను వెళ్ళకూడదు, కొన్ని రోజులు వెళ్ళకూడదు అన్నారు, నువ్వు ఫీల్ అవుతున్నావా? ఆలోచించు. ఒక మంచి జరిగినప్పుడు, ఒక చెడ్డ జరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు కట్టిన పుస్తకాల్లోంచి తీస్తావు బయటికి. నువ్వు తీయపోయినా ఎవరో ఒకరు ఉంటారు చుట్టాల్లో. ఏదో దరిద్ర సైతాన్ గడు ఎవడో ఒకరి నుంచి వస్తాడు. నువ్వు రాగానే ఆడికి దండేసి ఇంట్లోకి ఆహ్వానిస్తావు. కాదు, మేము ఇంతే అని చెప్పు. ఆడు బయటికి వెళ్ళి మనల్ని మూర్ఖులని చెప్తే చెప్పనే అన్నే. ఇప్పుడు బైబిల్లో మూర్ఖులకు ఈ తరానికి వేరు అంటే వాళ్ళందరినీ ఏమంటుంది బైబిల్? మూర్ఖులు. వాళ్ళు నేను మూర్ఖులు అంటే తప్పే ఉంది? తప్పేం లేదు దాంట్లో. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అని ఉన్నప్పుడు ఇంక మనకు అది సంబంధం లేదు. తరానికి వేరవ్వాలి. వాళ్ళు చూడండి, పుస్తకాలు తగలబెట్టేసి యేసుక్రీస్తుని వెంబడించారు. హల్లెలూయా. విశ్వాసం అనగా వేరు ఆధారము నీ జీవితంలో ఉండకూడదు. వేరు ఆధారం నీ జీవితంలో ఏ మాత్రం ఉండకూడదు. పూర్తిగా యేసే. ఏ అవసరాలకైనా యేసు మీద తప్ప ఏ ఒక్క వ్యక్తి మీద కానీ, మూఢనమ్మకాల మీద కానీ, ఆచారాల మీద కానీ, పద్ధతుల మీద కానీ ఆధారపడకు. ఎవరైనా నిన్ను ఆధారపడమని చెబితే ఏమీ అనుకోకుండా గాయపరచొద్దు. అలాగని లోబడకో. ఎంత దూరం వెళ్ళిపోయినా పర్లేదు. వాడంటాడు, తమ్ముణ్ణి గడపక పసుపు కంటే నేను తక్కువ పెట్టద్దన్నావు. నువ్వు చెప్పు, అక్కనే నా గురించి గడప పసుపు వదిలేచ్చు కదా. లాజిక్లు ఉంటాయి. చెప్పు. ఆడి చాలా దూరం వెళ్తుంది అంటే ఎంత దూరం వెళ్ళినా పర్లా. ఎంత దూరం తీసుకెళ్ళినా నీ విశ్వాసానికి విరోధమైన పని ఎప్పుడు చేయకో. హల్లెలూయా. మనుషులు చచ్చిపోయారండి. తమ విశ్వాసానికి విరోధమైన పనులు చేయమంటే మనుషులు చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు, చేయమన్నారు. ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర మొక్కేసి ఇంటికి పోయి ప్రభువా నన్ను క్షమించంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను క్షమించరా దేవుడు? ఏమో క్షమించడానికి ఛాన్స్ ఉంది. క్షమిస్తాడేమో కూడా. ప్రభా ఏం చేయను ప్రభా అని అడిగితే క్షమితుడేమో. ప్రభా మా వల్ల కాదు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా విశ్వాసం కోసం చచ్చిపోతాను. హల్లెలూయా. మరి అలాంటి వాడిని అగ్గిలో పడితే దేవుడు అగ్గిలోకి వచ్చేద్దా? వస్తాడు. నువ్వు విశ్వాసం కోసం అగ్నిలోకి దూకితే నీతో పాటు అగ్నిలో దూకుతాడు యేసు ప్రభు. హల్లెలూయా. అగ్గి ఎందుకు రా బాబు మనకు వద్దనుకుంటే నీ కూడా రాడైనా విశ్వాసం అనగా మరి దేనిని ఆధారం చేసుకొనక ప్రభు మీద ఆధారపడి బ్రతుకుట. అట్టి విశ్వాసం మనల్ని నిత్య జీవాన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నెంబర్ 4, 4ది కదా, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పేసుకోవాలి. దేవుడు మృతుల్లో నుంచి లేపినని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. మంచిది. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. బాగుంది. ఏమనగా ఎవరిని ఒప్పుకోవాలంటే పైనుంచి ఏమింటున్నాం మనం? యేసుక్రీస్తుని. క్లియర్ కదా. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడడని లేఖనం చెప్తుంది. హల్లెలూయా.
ఏమండి లేఖనంలో ఏముంది? లేఖనంలో పాత నిబంధనలో యెహోవా యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడని ఉంటుంది. యేసుక్రీస్తుని అని రాసేటట్టు ఇక్కడ కొంచెం ఆలోచించాలి, ఆలోచిద్దాం. యూదులని గ్రీస్ దేశస్తులని భేదం లేదు, ఒక్క ప్రభువే యేసుక్రీస్తు కోసం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన, తనకంటే యేసుకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయని ఉంది. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఫండ్స్ లేవు, బడ్జెట్ లేదు, ఈ సెక్షన్ ఉండదు. కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. ఓకే, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. ఇది యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో వచ్చిన. ఒకసారి తీద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షించబడుదురు. ఏముందండి వచనం? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షించబడుదురు. పైన ఎవరి గురించి చెప్తున్నాడు? పైన చూసామా? యేసుక్రీస్తుని నీ నోటితో, నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకో. ఆ ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెబుతూ పాత నిబంధనలు వచ్చినని కొత్త నిబంధనలు రాసేటప్పుడు అందులో యెహోవా అని కనుక ఉంటే ఆ ప్లేస్లో ప్రభు అని రాసి బోల్డ్ చేస్తారు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా అని ఉంది అని దానికి అర్థం. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అయితే ఇప్పుడు చూద్దాం. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో. రోమపత్రిక వచ్చేయండి 10:13. కొంచెం ఒక 5 నిమిషాలు మీ అటెన్షన్ కావాలి, జాగ్రత్తగా వింటే కానీ అర్థమవుతుంది. ఇక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. బాగానే ఉంది, ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉంచాలి కదా. వారు విశ్వసింపని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? అంతేనా? విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తారు. పోనీ విశ్వాసం ఎలా అవుతుంది? వినాలి కదా. వినని వానికి ఎట్లు విశ్వాసం ఉంచుదురు? సరే, వినాలంటే ప్రకటించేవాడు ఉండాలి కదా. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? అర్థమైందా లేదా ఈ వచనం? ఒకడు ప్రార్థన చేయాలి అంటే రివర్స్ అన్నమాట. ఒకడు యెహోవాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వాడికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే వాడికి ప్రకటించబడాలి. ప్రకటించబడాలంటే ప్రకటించేవాడు పంపబడాలి. లేకపోతే ఎలా అవుతుంది అన్నాడు. దీనిని బట్టి సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైన రాయబడింది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలిపిన సమాచారం ఎవరు నమ్మెను అని యెషయాలో చెప్పాడు. కాగా ఇందాక మీరు చెప్పిన వచనం ఈసారి కాగా వినుట వలన విశ్వాసం కలుగును. దీనికి కంటిన్యూషన్ అండి ఇది. ఇందాక మనం మొక్క చదివాం, దీనికి కంటిన్యూషను. యెహోవా మీద విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందంట? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. అదేంటి? యెహోవాను గూర్చిన మాట అవ్వాలి కదా. యెహోవా మీద విశ్వాసం రావాలంటే ఇక్కడ స్పష్టంగా పైన యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం గురించి చెప్పాడు, యేసుక్రీస్తుకు విశ్వాసం ఉంచడం గురించి చెప్పాడు. దానికి సపోర్ట్గా యెహోవాకు ప్రార్థన చేయడం వచ్చిన ఎత్తాడు. యెహోవా మీద విశ్వాసం రావాలంటే ఆయన గురించి వినాలి కదా అని చెప్పాడు. కానీ ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన జరుగునన్నాడు. దేవుని స్తోత్రం. అంటే క్లియర్గా ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే
ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారు అందరూ రక్షించబడుదురు అని యెహోవా గురించి చెప్పింది యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది. హల్లెలూయా. మీరు ఏదైనా వ్యాఖ్యానాలు ఉంటే చదవండి, ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. స్పష్టంగా యెహోవా యేసు అని ఇక్కడ రాశాడు. పైన ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయడమే కదా. కానీ విశ్వాసంతో చేసే అందరి ప్రార్థనలు వాళ్ళని నిత్య జీవానికి నడపవు. ఏమని చెప్పాడో తెలుసా? ఎవడు రక్షించబడతాడో తెలుసా? యేసు నిజంగా ఏమై ఉన్నాడో దాన్ని పూర్తిగా నమ్మి ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. ఈయన కుమారుడంతే, ఈయనకి అంత సీన్ లేదు, ఈయనకి మనం ప్రార్థన చేయకూడదు, ఈయనకి అంత మనం ఇవ్వకూడదు, దేవుడికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, కానీ వారి విశ్వాసంతో చేసే ప్రార్థన వారికి నిత్య జీవం ఇవ్వదు. ఎవరికి ఇస్తుంది? క్లియర్గా ఈ మాటలు చెప్పాడు. ప్రభు నామమును ఒప్పుకొని వాడు రక్షించబడతాడు. ఆ ప్రభు ఎవరంటే ఒక్క ప్రభువే, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అవన్నీ ఒప్పుకోవాలి. అవన్నీ ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని ఉంది. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. మధ్యవర్తులు ఎంతమంది? మధ్యవర్తి కూడా ఒకడే. ఎవరట అతను అంటే ఒకడే దేవుడు అనేది కూడా యేసేనే చెప్తున్నాడా? అయితే ఈ వచనం ఎంత విచిత్రమైందంటే, ఎలా ప్రారంభమైంది? దేవుడు నుంచి ప్రారంభమైంది. ఎలా ముగిసింది? మనిషి, నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? ఒకసారి తీస్తారా? 3వ అధ్యాయం 20వ వచనం. మీరు మామూలుగా చదవండి ఒకసారి మనసులో. మీకు అర్థం లేదు కదా, మళ్ళీ చదవండి. అర్థం లేదు కదా, మళ్ళీ చదవండి. అర్థమైంది? ఎవరికైనా అర్థమైందా? వచ్చిన మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ఏంటిది? మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటంటే, ఏ మధ్యవర్తి మనుషులకి దేవుడికి మధ్యవర్తిగా ఉండలేడు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తిగా ఉండలేడు. మరి ఎవరు ఉండగలరు? దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు మధ్యవర్తి, ఆ ఒక్క దేవుడు యేసే. నువ్వు ఇదంతా నమ్మకుండా దేవుడు, అక్కడ ఏముంది? దేవుడు, మధ్యవర్తి, నరుడు. దేవుడు మధ్యవర్తిగా ఉండడానికి నరావతారంలో వచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇదంతా నమ్మని విశ్వాసం ఉందే, ఎందుకు పనిచేయదు? పెంట మీద పాడేయడానికి తప్ప. యేసు ప్రభు దేవుడు కాదని అంటే నరకానికి పోతావని నేను చెప్పట్లే. యేసుక్రీస్తు దేవుడు కాదని అనడానికి నీ ఉద్దేశం ఏంటి? ఆయన బలవంతుడు కాదని, ఆయన శక్తిమంతుడు కాదని, ఆయనకి అంత సీన్ లేదని అంటున్నావు నువ్వు. కానీ బైబిల్ ఏమంటుంది? మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. నమ్ము, నువ్వు నమ్ము. యేసు ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుందో, కుమారుడు అని ఉందా నమ్ము, గురువు అని ఉందా నమ్ము, బోధకుడు అని ఉందా నమ్ము. నువ్వు నమ్ము. యేసు దేవుడు అని ఉందా నమ్ము, ప్రార్థన చేయమని ఉందా నమ్ము, ఆరాధన చేయమని ఉందా నమ్ము. యేసు గురించి ఏమని బైబిల్ చెప్తుందో, అసలు కొత్త నిబంధన అంతా చెప్పేది యేసుక్రీస్తు గురించి కాదా? యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి కాదా? మొదటి వచనం నుంచి రాసిన పర్పస్ అంతా బైబిల్లో కొత్త నిబంధనలో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాయబడిన ఉద్దేశం పూర్తిగా యేసు కోసం కాదా? వంశావళి యేసు గురించి, పుట్టుక గురించి యేసు గురించి, అద్భుతాలు యేసు చేసినవి, తర్వాత అపోస్తల కార్యాల శిష్యులు యేసు నామమందు విశ్వాసం చేసినవి, పత్రికల హెచ్చరికలు యేసు దగ్గరికి చేరాలంటే మనం ఎలా ఉండాలో రాసి, తర్వాత ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు తన దాసులుగా అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. అంటే కొత్త నిబంధన అంతా యేసు మీద ఆధారపడి రాస్తే యేసు ఏమై ఉన్నాడో నమ్మని విశ్వాసం విశ్వాసమా? అందుకే అంటాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు గొప్పవాడు. ఆయన విషయం అభ్యంతర పడిన వాడికి శ్రమ. నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? యేసు ఏమైనాడు? ఏమైనా ఇంకేం ఆలోచించు.
బైబిల్ ఎక్కడే ఉందో, ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం అంటావా, ఇక్కడ అది ఉందంటావా, ఇక్కడ ఇది ఉందంటావా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరంటే వాళ్ళందరూని సరైన విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు నిత్య జీవానికి, అంటే ఇందాక మనం చదివిన వచ్చిన వాళ్ళకి వర్తించదు. విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందును అనే మాట వారికి వర్తించదు. ఎవరికి వర్తిస్తుంటే బైబిల్ కొత్త నిబంధన యేసు కోసం ఏమి చెప్పిందో 100% దాన్ని నమ్మాలి. అలా నమ్మి ప్రార్థించేవాడి విశ్వాసం ఉందే, అది అతని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నమ్ముతున్నావా? ఆఖరి విషయం, నాకు చాలా చాలా నచ్చిన ఒక వచనం ఈరోజు చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. మత్తయి సువార్త 5వ విషయం అండి ఇది, 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన పైనుంచి చదివితే, అక్కడి నుంచి వెళ్తుండగా 2 గుడ్డివారు వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. యేసు అంటున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చాలండి. ఏమడిగాడు? నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఎందుకు అడగాలి? నమ్మలేం ప్రభు అంటే, అయితే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అంటాడు, అంతే. కొంచెం కష్టమే కదా ప్రభు, గుడ్డోళ్ళకి ఒకసారి చూపు రావడం అంటే అయితే సరే జాగ్రత్తగా సర్దేసుకుని వెళ్ళిపోండి అంటాడు. కింద అంటారు, నమ్ముతున్నాం అయితే చూపు పొందండి. దేవుని స్తోత్రం. నాకు సువార్తల్లో విశ్వాస విషయంలో 2 వచనాలు బాగా ఇష్టం. అంటాడు కదా, నువ్వు నమ్ము ఈ అద్భుతం జరుగుద్దంటే అవిశ్వాసం రాకుండా చూసుకుంటా అంటాడు కదా అటు పక్కనోడు. అవిశ్వాసం రాకుండా నువ్వే చూసుకో ప్రభువా. దేవుని స్తోత్రం. నాకు అది విశ్వాసగా ఉన్నప్పుడు నాకు నచ్చి నేను అడిగాను ప్రభుని, దేవా అవిశ్వాసం రాకుండా నువ్వు నాకు సహాయం చేయండి. దేవుడు నాకు విశ్వాసం అనే వరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కొండలు ఎక్కేసిన, గోతుల్లో దిగిపోయిన నా జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు నేను చూశాను. సంతోషంగా ఉండడం తెలుసు, బాధ నాకు తెలుసు, భయం నాకు తెలుసు, కరువు నాకు తెలుసు, సమృద్ధి తెలుసు, భయం, శత్రు భయం నాకు తెలుసు, ఎన్నో రకాలు. ఇప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు నా చుట్టూ ఉన్నాయి. కానీ ఏ మూలన ఏమైనా అవుతుందంటావా అనే భయం నాకు ఎప్పుడు రాదు. దానికి కారణం ఏంటంటే అవిశ్వాసం రాకుండా చూసుకునే బాధ్యత నేను యేసయ్యకి అప్పచెప్పాను. దేవుని స్తోత్రం. నేను ఏమి నమ్మానంటే దేవుడు నాకు అవిశ్వాసం రాకుండా కాపాడగలడని నమ్మాను. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఒక విశ్వాసి పరలోకం వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు భూమి మీద విశ్వాస జీవితం గడపాల్సి ఉంటుంది. కొంతమంది నమ్మినట్టునే చచ్చిపోవచ్చు, వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళని పక్కనట్టండి. మనం దౌర్భాగ్యులం కాబట్టి ఇంకా పోరాటంలో ఉన్నాం. ఆడు నమ్మేది బాప్తిసం పొందుంటూ చచ్చిపోతే ఆడికి ఇంకేముంది, ఏ గొడవ లేదు ఆడికి. అయితే మనం పోరాడుతున్నాం. ఈ టైంలో మన జీవితంలో బోల్డని సమస్యలు, మనకి బోలెడని అవసరాలు, మనకి బోలెడని ఇబ్బందులు, శత్రువులు, రకరకాల సమస్యలు ఇవి నా మీద పడినప్పుడు, నన్ను ఇబ్బంది పరిచినప్పుడు నా విశ్వాసాన్ని కొన్నిసార్లు నేను కోల్పోతాను. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ఏ సమస్య వచ్చినా సరే నీ మనసులో ఈ మాట మెదలాలి, యేసు స్వరంతో, నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? ప్రభు నిన్ను ప్రశ్నించాడు. వెంటనే నీ మనసులో నమ్ముతున్నాను, అయిపోయిందే కదా. దేవుని స్తోత్రం. వదిలే, ఇంక నువ్వు నమ్ముతున్నానని చెప్పి కూడా కులకొల ఏడ్చావంటే నమ్మలేదు. ఇప్పుడు పిల్లోడు ఏడుస్తాడు, డాడీ పలానా తే అంటాడు. అమ్మని అడిగినప్పుడు అమ్మ తెస్తానంటది, కానీ ఏడు పాపడు. ఎందుకు? ఇది సోయింగ్ అని తెలిసాడికి. అమ్మ వేసింది నాకు సొత్తి తేద ఖచ్చితంగా. డాడీ బయటికి వెళ్తున్నాడు, ఏడుతుంటే కుర్రోడు. డాడీ నాకు లేస్ ప్యాకెట్ కావాలి, నేను తెస్తాను రా అని ఏడు మానేస్తాడు. లేస్ ప్యాకెట్ వచ్చిందా? రాలా. లేస్ ప్యాకెట్ వస్తుందని విశ్వాసం వచ్చింది, ప్యాకెట్ రాలా. విశ్వాసం వచ్చింది, ఇంకా ఆట బొమ్మ రాలా. యేసు నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మితే నీలో ఇక భయం బెదిరి ఉండకూడదు, దిగులు ఉండకూడదు. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మొన్న ద్వారపుడి మీటింగ్కి వెళ్ళినప్పుడు వాక్యం జరుగుతుంది. ఆల్రెడీ వాతావరణం బాగాలేదుగా, చల్లగాలి, నల్ల మబ్బులు, వాక్యం జరుగుతుంది. ఒక 30 minutes 35 minutes అయి ఉంటుంది. చినుకులు స్టార్ట్ అయినాయి, చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. బైబిల్స్ మీద టపా టపా పడుతున్నప్పుడు నేను, ఎవరు కంగారు పడకాడు, దేవుడు చూసుకుంటాడు. ఇంకొక 5 నిమిషాలు వాక్యం చెప్పాను, దేవుడు దాన్ని ఆపేశాడు. దేవుని స్తోత్రం. నా మనసులో
త్వరగా ముగించేద్దాం, వాక్యం మధ్యలో వర్షం వచ్చిందనే పేరు మనకు రాకూడదు. అస్సలు రాలే. ఇంకో మిరాకిల్ చూడబోతున్నాం అనమాట. హల్లెలూయా. చివరికి వచ్చింది, 5 నిమిషాల్లో వాక్యం అయిపోద్ది అనమాట. బ్రనహాం వాళ్ళ గురించి లాస్ట్లో, ఎందుకంటే బ్రనహాం చర్చి పక్కన దగ్గర ఇదిలో పెట్టారు వాళ్ళు మీటింగ్. చెప్పాను కదా మొన్న, కొంచెం గట్టిగా వాళ్ళకి అయిపోయింది. అప్పుడు 5 నిమిషాలు ఉండగా మళ్ళీ స్టార్ట్ అయింది, టక్క టక్క టక్క. ఏమీ పట్టించుకోకుండా, వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూశారు కదా ఆగిపోవడం. నేను పట్టించుకోవట్లేదు, చెప్పేశాను. లెగిసి ఆరాధన మొదలుపెట్టామంటే ఏ ఊరు వెళ్ళిపోయిందో తెలియదు దానికి. ఇక ఆరాధన మొదలెట్టగానే మబ్బులు లేవు, వర్షము లేదు, గాలి లేదు, దేవుడు దాన్ని చెదరగొట్టాడు. దేవుని స్తోత్రం. ఒక అరగంట సేపు ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకున్నాం. అయిపోయింది. నేను మనసులో ఉన్నాను, ప్రభా చేసావు, నువ్వు చేసావు ప్రభా, నీకు స్తోత్రాలు. వెళ్ళిపోతుంటే ఆయన ఒక్కరే వచ్చారేంటండి, ఇంత అలా చెప్పేశారు, వీళ్ళు అసలే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. ఆయన భయం ఏంటి, ఎవడన్నా ఫాలో అయిపోతాడు, అద్దాలు బదులు కూడా వేస్తారు, బుర్రలు బదులు కూడా వేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తారు. నేనేమనుకుంటానంటే చెప్పకూడదు, నేనేమనుకుంటాను సింపుల్గా, ఒకవేళ ఒక 20 మంది వస్తే ఆ 20 మంది నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని బాధిస్తేనే సొల్యూషన్ అని దేవుడు అనుకుంటే, నాతో 20 మందిని బాధించగలడు ఆయన. నేను నమ్ముతాను అది. అంటే దేవుడు కొట్టించు, నాకు తెలుసు. నాకు ఒకవేళ కొట్టించాలనుకుంటే మన కండ్ల గురించి చూడండి, దేవుడు అనుకుంటే అయిపోద్ది. దేవుడు అనుకుంటే అయిపోద్ది. ఒకవేళ ఆవిడ స్పీడ్గా వచ్చేసాడు అనుకో, ఆల్రెడీ బయలుదేరి ఉంటే ఎక్కడో పడిపోయి ఉంటాడు ఆడికి, ఏదో జరిగి ఉంటుంది. జనరల్గా వాళ్ళు అంటారు, ఈ బ్రనహాం మెసేజ్ల మీదకి ఎవడన్నా వస్తే ఆడి నాశనం ప్రారంభమైనట్టే, ఆడికి ఇక బతికి బట్టగడ్డు, ఆడి చావే ఆడికి గతి అన్నాడు. నేను చాలా దీవించబడ్డాను, మామూలుగా దీవించబడలేదు, నేను బ్రహ్మాండంగా దీవించబడ్డాను, చాలా బాగా దీవించబడ్డాను. కానీ మనం అలాంటి స్టేట్మెంట్లు ఏమో, కానీ ఎవడన్నా తేడా చేస్తే ఆయన ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్ము, ఇది చెయ్యగలను అని దేవుడు అడుగుతున్నాడు. ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అసలు ఈ మీటింగ్లో మనం చేయగలిగే పని అండి. ఇప్పుడు 30వ తారీఖుకి నిజంగా డబ్బులు లేవు, కరెక్ట్గా ఒక 70,000 60,000 తక్కువ వస్తుంది. మీటింగ్ అయ్యేసరికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేగా ఒక 60,000 అన్నా తక్కువ వస్తుంది. రేపటికి రేపు 60,000 పడతాయా? పట్టకపోవచ్చు. ఎల్లుండి మీటింగ్కి 60,000 పడతాయా? పట్టకపోవచ్చు. కానీ అటుపక్కడికి డబ్బులు ఇచ్చేటప్పుడు పడతాయి. దేవుని స్తోత్రం. ఎందుకని? ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై తనకు ప్రార్థన చేయి వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుడు చేయలేనిది ఏదీ లేదు. యేసుక్రీస్తుకి ఇది రాదని అనడానికి లేదు, అస్సలు లేదు. ఇది రాదని అనడానికి లేదు. మా దగ్గర ల్యాప్టాప్కి స్పీకర్స్, అది యాపిల్ ల్యాప్టాప్, అది స్పీకర్లు ఏదో సౌండ్ వచ్చిందంట. అక్షయ్ వచ్చి, నానా స్పీకర్ల సౌండ్ వచ్చింది, అది 14,000 ఎంత అంట. ఉండరా, నేను ఏదో బిజీలో ఉన్నాను. వాడు ప్రార్థన చేశాడు, కాసేపు ఉన్నాక అని చెప్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్పీకర్లు మామూలుగా పనిచేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఏంటి ఇది చేస్తాడా? ఎందుకు చేయడు? యాపిల్ అనగానే నాకు ఈ టెక్నాలజీ రాదంటాడా యేసుప్రభు? ల్యాప్టాప్ అంటే ఏంటంటే నాకు తెలియదు అంటాడా? అండ తెలుగు టైపింగ్ నాకు రాదు, నాకు కావాలి బుక్ది, ఇవి ఉన్నాయి చేయడానికి. ప్రార్థన చేసుకుని నాకు నేర్పించు ప్రభు అని ఒక అతనికి ఫోన్ చేశాను. ఫోన్లో చెప్పాడు, 7 నిమిషాలు మాట్లాడే నా కాలు కరెక్షన్ చేస్తున్నాను, రాసుకుంటున్నాను, ఈ అక్షరానికి ఇది, ఈ అక్షరానికి ఇది, ఈ అక్షరానికి ఇది. 7 నిమిషాలు అయిపోయింది. ఈలోపు మళ్ళీ అక్షరం వచ్చింది, నేను కొట్టేస్తున్నాను తనకు చెప్పకుండా. కొట్టేశాను, లేదులేండి పని అయిపోతుందని కట్టేశాను. ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా ఎన్నో పుస్తకాలు, ఎన్నో పాంప్లెట్లు నేను టైప్ చేశాను. దేవుని స్తోత్రం. అను సాఫ్ట్వేర్ నాకు రాదండి, అండ యేసుప్రభు. టైపింగ్ తెలుగులో అను సాఫ్ట్వేర్లో చేస్తాం అనమాట. అను సాఫ్ట్వేర్ నాకు రాదండో, నేర్పించమని అడుగు, నీకు నేర్పిస్తాడు. వీడియో ఎడిటింగ్ నాకు రాదండో, ప్రార్థన చేస్తే నీకు నేర్పిస్తాడు, అది నీకు అవసరం అనుకుంటే. హల్లెలూయా. అర్జెంటుగా కార్ డ్రైవింగ్ రావాల్సిన అవసరం ఉందా? ఏముండదు. ఒక్కొక్కరికి ఎంత కోచింగ్ వెళ్ళు రాదు, కానీ దేవుని మీద విశ్వాసం అది అవసరమా? వెంటనే వచ్చేది. రాజమండ్రిలో స్టీఫెన్ తెలుసు కదా, సేవ చేస్తాడు గెద్దన పిల్లను. మానవుడు కారు కొనుక్కోవాలనుకున్నాడు, ఎందుకంటే అవసరం. బహుశా 2 సార్లు నాతో డ్రైవింగ్కి వచ్చాడు. నేను చెప్పాను ఇలా చేయాలి అని అయిపోయింది. ఒక వారం తర్వాత కారు వేసుకుని రాజమండ్రి నుంచి మా ఊరు వచ్చాడు. ఎలా డ్రైవ్ చేశాడు? ఏమన్నా సులువే కదా? సులువు కాదు నిజానికి.
ఆడు ఏమనుకున్నాడంటే సులువు కాబట్టి వచ్చింది అనుకున్నాడు. కాదు, దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. డ్రైవింగ్ క్లాసులకు వెళ్ళే వాళ్ళకి తెలితే దాంతో ఎన్ని బాధలు ఉంటాయో. కార్ డ్రైవింగ్ మామూలు విషయం కాదు, కానీ అది నీకు అవసరమా? నేర్పించేస్తాడు. యేసయ్య ఇది చెయ్యలేడు అని నువ్వు అనుకున్నావా? నీ విశ్వాసం నేను తీసుకెళ్తా పరలోకం. ఇది చెయ్యగలనని నువ్వు నమ్ముతున్నావా అని యేసు అడిగిన ప్రతిసారి నీ సమాధానం ఏమవ్వాలో తెలుసా? నమ్ముతున్నాను. హల్లెలూయా. నమ్ముతున్నాను, ఏదైనా అయిపోద్ది, నమ్ముతున్నాను. ప్రభు నువ్వు చేస్తావు, నమ్ముతా. ఎందుకు? విజయవంతం మన మధ్యన వాళ్ళ హస్బెండ్ విషయంలో విజన్ ఏదో వచ్చిందని చెప్పింది. ఇలా వచ్చింది, అసలు అవకాశం ఉందా? అసలు ఎంతకాలం అయిందమ్మా మీరు బ్రేక్ అయ్యి? 13 సంవత్సరాలు అయిందా? అంటే ఇంకా లేదు, అసలు ఆ మైండ్ లేదు. తనకైతే అసలు ఆ మైండ్ లేదు. మరి అతనికి ఎలా ఉంది మనకు తెలియదు. అతను డ్రింకింగ్ ఇవన్నీ ఉన్నాయి తెలుసు. చెప్తే ఏముంది, దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. అదే గుర్తుందా నీకు ఆ మాట? ఏముందమ్మా విజన్ వచ్చిందా? దేవుడు చేయాలంటే చేస్తాడు, దాందే ఉంది. కానీ ఆగింది. ఎందుకు ఆగిందో? కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ దేవుడు ఇంకో దర్శనం ఇచ్చాడు. మళ్ళీ చెప్తే ఏముంది, దేవుడు చేయాలంటే చేస్తాడు. ఒక్క అడుగు వేసింది, దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. 13 సంవత్సరాలు ఏ విధమైన రిలేషన్ లేకుండా విడిపోయిన కుటుంబాన్ని కలుపుతాను అని చెప్తే 100 ప్రశ్నలు వస్తాయి. అత్తయ్య గారు, అప్పులు, అతని అలవాట్లు, అసలు ఎలా ఉన్నాడు, ఏంటి, 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 ప్రశ్నలకి ఒకటే ఆన్సర్: యేసు ఇది చెయ్యగలడు. హల్లెలూయా. అంతే, యేసు ఇది చెయ్యగలడు. నీ మనసులో ఇది ఉంటే నీ ముందు నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఏ రోగము, అప్పు, ఎలాంటి కండిషన్లో ప్రభు ఇది చెయ్యి అని నీ చేతిలో పెడితే ప్రభు అవుద్దా అంటే నీతో మాట్లాడతాడు. బాగున్నట్టు మాట్లాడా? ఏ విధంగానూ దానికి అవకాశం లేకపోవచ్చు బాగుండడానికి. ఏ విధంగానూ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఆ సంబంధం ఏ విధంగానూ కలుసుకునే అవకాశం లేకపోవచ్చు. 0 ఛాన్సెస్ అవ్వచ్చు. దేవుడికి ఇంకా మజాగా ఉంటుంది. 0 ఛాన్సెస్లో ఇస్తే ప్రాబ్లం. దేవుని స్తోత్రం. ఇంకా మజాగా ఉంటుంది. ఏం ఛాన్స్ లేదా, చేసి పాడేద్దాం. ఇప్పుడు చీకటి పడిపోతుందండి, యుద్ధం చేయడానికి చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? జనరల్గా మనుషులు ఏం కోరుకుంటాం? చీకటి పడేలోపు సాధ్యమైనంత వరకు ఇంకా ఎక్కువ మందిని చంపాలని తొందరపడతారు. కానీ భక్తుడు ఏమన్నాడు? చీకటి పడకుండా చెయ్యి అన్నాడు. ఎవడైనా ఊయిస్తాడా, ప్రార్థన చేస్తాడని అస్సలు ఊహించడు. చీకటి పడలేదు. దేవుని స్తోత్రం. పడలే అంటే నమ్మాడు యెహోషువ. అది చెయ్యగలడు దేవుడని నమ్మాడు. జరిగిపోయింది. ఒకటి మర్చిపోకు, నీ జీవితంలో అది ఏదైనా, జనరల్గా పిల్లల విషయంలో పిల్లలకి ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలా అల్లల్లాడిపోతారు తల్లిదండ్రులు. నా మాట వినండి. నువ్వు వైద్యం తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ నీ బిడ్డను యేసు స్వస్థపరచాడని, పరుస్తాడని నమ్మకుండా నువ్వు ఇచ్చే వైద్యం స్వస్థపరచదు. అది శాశ్వతమైన పరిష్కారం కాదు. నువ్వు ప్రార్థన చేయడానికి, రే బాధపడి ప్రార్థన చేస్తాను తగ్గిపోద్దే, ప్రార్థన చేస్తాను తగ్గిపోద్ది. వాడికి విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం. మందుల సంగతి మందులే, నువ్వు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇప్పించు. కానీ విశ్వాసం అనేది మీ పిల్లల విషయంలో, ఎందుకంటే నేను పిల్లలని ఎందుకన్నానంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమ మన విశ్వాసం కంటే ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు కొన్నిసార్లు. నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళ మీద మనకున్న ప్రేమ మన విశ్వాసం కంటే ఎక్కువ. ఇప్పుడు భార్యకు వచ్చిందనుకో, ఏం కంగారు పడుకు ప్రార్థన చేద్దాం. భర్తకు వస్తే ఏం కంగారు పడుకు ప్రార్థన చేద్దాం. కానీ పిల్లవాడికి వస్తే ఈ టైంలో ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలాగా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, సిరప్ ఉందా ఇంట్లో, అన్నిటికంటే ముందు ప్రార్థన చేద్దాం, తర్వాత చూద్దాం. ఎందుకల్లా? నీకు పిల్లల మీద ఉన్న ప్రేమ విశ్వాసం కంటే ఎక్కువైపోయింది. నీ విశ్వాసం అన్నిటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఏదైనా ఇది చేయగలడా, నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు నీ మనసులో ప్రశ్నిస్తే నీ సమాధానం ఎస్, నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నేను నమ్ముతున్నాను. నా ఎదుటిన్న ప్రతి ఛాలెంజ్లో దేవుడు నాకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఎదురైన పరిస్థితులు, నీ జీవితంలో ఎదురైన ఇబ్బందులన్నిటిలో నీ మనసులో ప్రశ్న, ఇది చేయగలడా? ఇప్పుడు సీనున్నాడు, తనకున్న అప్పులు, తనకున్న పరిస్థితిలో విశ్వాసంలో ఒక వ్యక్తి నిలబడలేడు. సింపుల్గా అంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఆ విశ్వాసం నిలబడునుగాక. ఆ విశ్వాసం సిగ్గుపరచదు. ఏరా నీ దేవుడు ఏం చేశాడని ఈరోజు అన్న వాళ్ళు అందరూ ఆ రోజు ముక్కు మీద వేలేసుకుని సిగ్గుపడేలాగా నిన్ను నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. నమ్ము, నమ్ము. పెద్ద పెద్దవి పెట్టండి యేసు ప్రభు దగ్గర. పెద్ద పెద్ద ప్రపోజల్స్ పెట్టండి, చిన్న చిన్నవి పెట్టద్దు. నీ జీవితంలో ఎదురైనా అంటే చిన్నవి పెట్టద్దు అంటే వద్దని కదా. ప్రతి సమస్య యేసు దగ్గరికి,
పెద్ద పెద్ద సమస్యలు ఏమున్నా వాటిని యేసుకు సంపూర్ణంగా అప్పగించి ధీమాగా ఉండు. యేసు దాన్ని చేసి చూపిస్తాడు. హల్లెలూయా. అటు విశ్వాసమే ఈ ఐదు రకాలుగా మనం విశ్వాసం నిలబెట్టుకుంటే, క్రీస్తుని గూర్చి విని నీ పాపాలు ఒప్పుకొని దుర్నీతి నుంచి తొలగిపోయి పునరుత్థానం కొరకు కనిపెట్టుకుంటూ రక్షణ కొరకు మరి దేని మీద ఆధారపడకుండా యేసు ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుందో సంపూర్ణంగా దాన్ని అంతటినీ నమ్మి ఆయనకు ప్రార్థన చేస్తూ నీ జీవితంలో ఎదురైన ప్రతి ఛాలెంజ్లో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో యేసు నిన్ను విడిపించగలడని, యేసు ఆ కార్యం చేయగలడని నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. ఆ వచనం మళ్ళీ చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.